రామానాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 2% పనులు పురోగతి మాట అటుంచి 20-30% పనులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పోలవరంలో ఆ రోజు మేము గమనించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఏదైతే పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి పోలవరం ప్రశ్నార్థకమైపోయినటువంటి పరిస్థితి మొన్న క్షేత్రస్థాయిలో మేము కూడా జరగడం జరిగింది. అందుకే మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా పోలవరం పట్ల మరి ఏదైతే మొండిగా, మూర్ఖత్వంగా, కక్షగా, రివర్స్గా మా యొక్క పాలన ఉండదు. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా మరి పోలవరం పట్ల మరి ముందుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకనే ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యుల్ని కలిసినప్పుడు కూడా చాలా క్లియర్గా ఏదైతే మరి విధ్వంసానికి గురైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే మరి 40% నష్టపోయినటువంటి స్థితిలో సిడబ్ల్యూసి చైర్మన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైతే మళ్ళీ ప్యారలల్గా మరి కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయాలని సూచించినప్పుడు దాన్ని కూడా క్లియర్గా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏజెన్సీతో పనిచేయడమా లేకపోతే కొత్తగా టెండర్లోకి వెళ్ళడమా, న్యూ టెండర్స్ అని వాళ్ళనే డైరెక్షన్ వాళ్ళనే మరి తీసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే సీజన్లు వేస్ట్ అవ్వకుండా ఈ యొక్క రైనీ సీజన్ పూర్తయిన వెంటనే మళ్ళీ నవంబర్ నుండి మళ్ళీ కనీసం మరి పనులు ప్రారంభించుకోవాలంటే ముందుగానే డిజైన్స్ని మరి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కూడా నిర్మాణం, ఎందుకంటే లాస్ట్ టైం మనం నిర్మాణం చేసినప్పుడు 18 months 2 సీజన్లు పట్టింది. దాన్ని ఇంకా త్వరితగతంగా ప్రారంభించుకోవడానికి మరి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి కానీ ఆ ప్రాజెక్టులో ఉన్న బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసుకోవడానికి కానీ ఏదైతే R&R మరి ఏదైతే ప్యాకేజ్ కోసం కానీ ఏదైతే గతంలోనే సిడబ్ల్యూసి, ఆర్సీసీ, పిఐబి రికమెండ్ చేసినటువంటి మరి 12,157 కోట్లు ఏదైతే ఉందో అవి కూడా మరి క్యాబినెట్కి తీసుకొచ్చి అవి అందించడం ద్వారా ఆ యొక్క బ్యాలెన్స్ వర్కులు త్వరితగతంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఆ ఎగువ దిగువ కాపర్ డ్యామ్ సీపేజ్ని అరికట్టుకోవడం కానీ అదేవిధంగా R&R ప్యాకేజీని చేసుకోవడానికి మాకు వీలుంటుంది. త్వరితగతంగా కూడా ఆ నిధుల్ని అందించమని చెప్పేసి కూడా గౌరవ మంత్రివర్యుల్ని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా ఈ నిధులు ఇస్తేనే కానీ అక్కడ R&R, ఎందుకంటే ఇప్పుడు కూడా 10 లక్షల క్యూసెక్కుల నీరు ఈరోజు కూడా గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నటువంటి దశలో ఇప్పుడు కూడా కొన్ని గ్రామాలు మరి మునిగి అక్కడ పర్టికులర్గా ఆదివాసులు ఎవరైతే గిరిజనులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అంచేత త్వరితగతంగా R&Rని మనం క్లియర్ చేయాలి. వాళ్ళందరికీ కూడా కొత్తగా మళ్ళీ గృహాలు నిర్మాణం చేసి ఆ గ్రామాలన్నింటినీ కూడా వేకేట్ చేసుకుని మరి చేయాలని అంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సాయం, సహకారం, నిధులు అవసరమైనటువంటిది ఈవేళ మంత్రివర్యుల దృష్టిలో పెట్టడం జరిగింది. మరి ఆయన కూడా సానుకూలంగా స్పందించి పోలవరం ప్రాజెక్టు అనేది ఏదైతే నేషనల్ ప్రాజెక్టు అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంగా మేము కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము పోలవరం ప్రాజెక్టుకి ఇస్తాం. ఖచ్చితంగా ప్రాజెక్టు త్వరితగతంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క సారథ్యంలో పూర్తయ్యేటువంటి విధంగా మేము దానికి ఏ విధంగా అవసరమైనటువంటి సాయం అంతా కూడా అందిస్తామని సానుకూలంగా మంత్రి గారు కూడా చెప్పినందుకు ఆయన కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఏదైతే మేము కూడా ఒక్కొక్క సవాల్ని కూడా అధిగమిస్తూ, ఎందుకంటే ఆ రోజు 14-19లో మేము 72% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. దురదృష్టవశాత్తు ఆ రోజు ప్రభుత్వం మారడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, మరి ఆయన ఏదైతే మరి ఉన్న ఏజెన్సీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేసేయడం, అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసి 2019 మే నెల నుంచి మళ్ళీ 2020 ఆగస్టు వరకు దగ్గర 13 నెలలు అక్కడ ఏజెన్సీ కానీ అధికారులు లేకుండా పోలవరాన్ని గాలిలో పెట్టేయడం వల్లే ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయింది. ఇది ప్రభుత్వ తప్పిదం అని అంటే మేము ఏదో ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధులుగా మేము చెప్పట్లా, సాక్షాత్తు నీతి ఆయోగ్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ వారిని కోరితే ఆ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు ఇది ప్రభుత్వ తప్పిదం. ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు చేస్తే ఆ వర్క్ ఏదైనా నాణ్యత కానీ ఇతర ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది?
దీనివల్ల టైం డిలే అవుతుంది. అంచేత అసలు ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుకి ఇటువంటి ప్రయోగాలు చేయకూడదని పదే పదే పీపీఏలు హెచ్చరించిన పీపీఏ సెక్రటరీ డైరెక్ట్గా ఆ రోజునటువంటి స్టేట్ గవర్నమెంట్కి లేఖ రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి మొండిగా పోయి మూర్ఖత్వంగా పోయి రివర్స్గా పోయి పోలవరం ప్రాజెక్టు మరి ఈ రకంగా డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా విధ్వంసానికి గురయ్యడానికి బాధ్యుడు అని చెప్పి డైరెక్ట్గా ఐఐటి హైదరాబాద్ చెప్పినటువంటి నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుగా ఆయనకున్నటువంటి శ్రద్ధ మీ అందరికీ తెలుసు. అంచేత ఈ సవాళ్ళనన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా అధిగమిస్తూ పోలవరం జలాలు అటు ఏదైతే కృష్ణా డెల్టాకు మరి రైట్ కెనాల్ ద్వారా తీసుకెళ్లడం ద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే ఆ బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి రాయలసీమకు, అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతకు, విశాఖపట్నం త్రాగునీరుకి పర్టికులర్గా స్టీల్ ప్లాంట్కి ఇట్లా బహుళార్థ సాధక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి నెరవేర్చడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అవసరమైనటువంటి ప్యాకేజీ 12,000 కోట్లు గత కొంతకాలం ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా కొంత కసరత్తు జరుగుతున్నట్టు చెప్పవచ్చు. ఇవాళ సమావేశంలో దాని గురించి ఏమైనా చర్చ జరిగింది? చాలా క్లియర్గా ఏదైతే మాకు ఇక్కడ ఎవరైతే కేంద్ర మంత్రులు మన రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా మన వర్మ గారు, ఇంకా మా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా చాలా క్లియర్గా ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో అదేవిధంగా వారి సెక్రటరీతో కూడా చర్చించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క 12,157 కోట్లు ఏదైతే ఉందో ఈరోజు తెచ్చినది కాదు, ఏదైతే గతంలోనే సిడబ్ల్యూసి అదేవిధంగా ఆర్సీసీ అదేవిధంగా పిఐబి ఏదైతే అన్నీ కూడా రికమెండ్ చేసి క్యాబినెట్కి రావడానికి రెడీగా ఉన్నటువంటిది. అంచేత కేంద్రం కొంచెం చొరవ తీసుకొని ఆ క్యాబినెట్లో ఆమోదించి దాన్ని అందజేసినట్లయితే ఇమ్మీడియట్లీ మనం ఏదైతే నెక్స్ట్ సీజన్స్కి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్లు ఏదైతే సీజన్ పాడవకుండా వితిన్ డయాఫ్రమ్ వాల్ నుంచి స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒకటి మంత్రులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండవది ఏదైతే అక్కడ ఆదివాసీలు గిరిజనులు ఎవరైతే ఈవేళ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ముంపుకు గురవుతూ ఉన్నారో వాళ్ళని కూడా సేవ్ చేయడానికి ఈ యొక్క ఎందుకంటే ఈ 12,157 కోట్లు దగ్గర దగ్గర 8,000 కోట్లు R&Rలోకి వస్తుంది. అంచేత అవి కూడా ఆ యొక్క ఈ పునరావాసానికి ఉపయోగపడుతుంది. అంచేత ఆ ఉద్దేశంతో త్వరితగతంగా చేయమని చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ గారితో కూడా ఫైల్స్ అది కూడా గతంలో మీరు ఫస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఖర్చు చేసిన నిధులన్నీ ఇచ్చేసిన సార్ పోలవరంకి కేంద్రం నుంచి రావాల్సిన అంశంలో ఏదైతే గత 2014, 2019లో మేము ఆ రోజు నిధులు ఏదైతే ఖర్చు పెట్టామో ఆ నిధులు ఆ యొక్క కేంద్రం నుంచి వచ్చే లోపుగా ప్రాజెక్టు పూర్తవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ఎదురు నిధులు పెట్టి ఆ రోజు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే కూడా అదనంగా కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. అంటే గత 19కు ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసినటువంటి నిధుల్ని రీయింబర్స్మెంట్ కింద జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు కంటే అదనంగా పాత రీయింబర్స్మెంట్ నిధులు వచ్చినా కూడా వాటిని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా ఆ వచ్చినటువంటి కేంద్ర నిధుల్ని పోలవరం నిధులను కూడా డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి దుస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా డైవర్ట్ చేయడం అని అంటే రైతులను కూడా ఆయన ఏ రకంగా మరి తాకట్టు పెట్టా లేకపోతే రైతులకు రావాల్సిన నిధులను కూడా ఆయన డైవర్ట్ చేయడం అని అంటే ఇంకా అందుకనే ప్రకృతి అంటే ఒక రకంగా శపించిందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి మొన్న 11 సీట్లకే ఆయన పరిమితం అయ్యాడు.